దేవుని అతి పరిశుద్ధ నామంలో మీకందరికీ ఉదయకాలన శుభం తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు తన అద్భుతమైన కృప చూపిన మరొక చక్కని సదవకాశం ఆయనను స్తుతించి ఆరాధించడానికి, పరిశుద్ధ దేవుని కీర్తించి ఘనపరచుటకు దేవుడిచ్చిన ఈ తరుణం ఎంతో గొప్పది. మరి ప్రత్యేకించి ఉదయకాల సమయాన మరి వేరు వేరు ప్రాంతాల నుంచి ప్రభుని ఆరాధించడానికి ఈ వర్షిప్ సర్వీస్లో జాయిన్ అయినటువంటి ప్రియులందరినీ అభినందిస్తూ ఉంటున్నాను. దేవుని బలమైనటువంటి ఆశీర్వాదం మీ మీద మెండుగా ఉండను గాక. ప్రియ సంఘమై ఉదయకాలన చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి దేవుని సేవకుడు సౌలు పౌలుగా మారినటువంటి ఒక చక్కని ఒక ప్యాసేజ్ ఈ ఉదయకాలన మనము చదివాం. ఆ చిన్న అంశం ఏంటంటే పాల్స్ కన్వర్షన్, పౌలు భక్తుని యొక్క ఆయన మార్పు లేదా ఆయనలో కలిగినటువంటి పరివర్తన. ప్రసంగం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో గడిచిన మాసాన మనం చూసినట్లు ఫిలిప్పు అన్నటువంటి ఆయన సేవకుడిని గాజాకు పోవు మార్గమున వెళ్తున్నటువంటి ఒక ఐథియోపియుడిని సంధించడానికి దేవుడు ఫిలిప్పును లేపి ఆయన నడిపించిన రీతి ఎంత గొప్పది. దేవుని యొక్క అద్భుతమైన కృపలో ఐథియోపియుడిని సంధించటం, బాప్తిజం ఇవ్వటం, ఒక నవీనమైనటువంటి కార్యము అక్కడ చూడటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రియులారా, ఈరోజు సౌలు అన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నిష్ట కలిగినటువంటి ఒక యూదుడిని మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ఇతని జీవితంలో కలిగినటువంటి మార్పు ఎంతో ప్రశస్తమైనది, ఎంతో విశిష్టమైనది. దేవుని సువార్తను నలుమూలల ప్రపంచ నలుమూలలకు తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఏర్పరచుకుని ఎన్నుకున్నటువంటి సాధనంగా ఈ వ్యక్తిని మనం గమనిస్తాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఈ సేవకుని చూస్తాం. ఆ తదుపరి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఈ వ్యక్తి యొక్క వృత్తాంతాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా, ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అనేక చోట్ల హింసకు పాల్పడుతూ సంఘాన్ని హింసిస్తున్నటువంటి వ్యక్తిగా మనము వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. మరి 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు మనం గమనించినట్లయితే 1వ వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అని గమనిస్తున్నాం. ప్రియులారా, పౌలు భక్తుని యొక్క మారకు ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన లైఫ్లో ఒక సింగులర్ మిషన్ ఏంటి అని అంటే సంఘాన్ని హింసించేటువంటి వ్యక్తిగా ఇక్కడ చూస్తున్నాం. ఆ హింసలో భాగంగా దేవుని సేవకుడైనటువంటి స్టెఫెనును మనం చూసినట్లయితే ఆయన చావుకు సమ్మతించను అని చెప్పి వాక్యంలో సౌలు గురించి వ్రాయబడి ఉంటుంది. ప్రియులరా, ఈ సౌలు పౌలుగా మారి దేవుని సేవలు వాడబడిన రీతి ఎంతో గొప్పది. ఈ ఉదయకాలన బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో దాదాపు మోర్ దాన్ ఆర్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ హ్యాస్ బీన్ రిటన్ బై దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. మారిన తర్వాత ఈ నూతన నిబంధన గ్రంథంలో దాదాపు ఈ అర్ధ భాగము ఈ నూతన నిబంధన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తుంటున్నాం. ప్రియులరా, ఆయన పుట్టుకతోనే ఒక యూదుడు, ఆయన రోమ పౌరుడు, నిష్ట కలిగినటువంటి ఒక పరిసయుడు. చదువును బట్టి ఆలోచన చేస్తే ఆయన ఒక మంచి ఒక గ్రీక్ వ్యక్తి అని మనం చెప్పచ్చు. కృపను బట్టి అపోస్తలుడు అని మనము ఈ వ్యక్తిని ఖచ్చితంగా వాక్యంలో చూడగలం. తార్సువాడైనటువంటి ఈ సౌలు గురించి ఆలోచన చేస్తే గమలియేలు పాదముల యొద్ద
దేవుని ప్రత్యేకించి లేఖనాలను ఆయన నేర్చుకున్నటువంటి వాడిగా మనము ఆలోచన చేయగలం. ప్రియులారా, సన్హెడ్రిన్లో ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తిగా సౌలును మనము స్పష్టంగా గమనించగలం. ఆయన మైండ్లో ఉన్నదంతా ఏంటంటే, ఈ జుడాయిజంను నేను ఏదో ఒక రీతిగా నేను కాపాడాలి, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దీనిని అందరూ కూడా దీని ప్రకారం నడవాలి అన్నటువంటి ఒక నిష్ట కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ప్రక్రియలో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఎవరైనా క్రీస్తు యేసును వెంబడిస్తున్నారంటే ప్రభువైన యేసు క్రీస్తును దేవుని కుమారుడని గుర్తించి దేవుడు పంపిన మెస్సాయా అని చెప్పి ఎవరైనా నమ్మితే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ వచ్చాడంటే చిత్రహింసలు చేయటం జరుగుతూ వచ్చింది. ప్రియులారా, ఈ సౌలు మారిన వృత్తాంతాన్ని ఈరోజు గమనిస్తుంటున్నా. ఎ గ్రేట్ లీడర్, ఎవాంజలిస్ట్, పాస్టర్, టీచర్, ప్రీచర్, మిషనరీ, ఆర్గనైజర్, టెంట్ మేకర్, చర్చ్ ప్లాంటర్, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ప్రొలిఫిక్ రైటర్గా ఈ వ్యక్తిని మనం ఖచ్చితంగా చూడొచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యంలో నుంచి ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు తనని పిలిచాడో మనము ఈ లేఖన భాగంలో గమనిస్తున్నాం. సౌలు ఇంకను అన్నటువంటి మాట, వాట్ డస్ ఇట్ మీన్? సౌలు ఇంకను అన్నటువంటి మాట అంటే మురుపు జరిగించాడు, ఆయన ఇంకను ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. ఏంటి ఆయన చేస్తున్నటువంటిదంటే, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను ఆయన బెదిరించటను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్లున్నది అని చెప్పి లేఖనాల్లో గమనిస్తున్నాం. ప్రియులరా, ఈ ఉదయకాలన ఈ వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఇంకను అన్నటువంటి మాట. ఆయన హీ వాజ్ లైక్ నిప్పులు కక్కుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. లైక్ హీ వాజ్ బ్రీదింగ్ మర్డర్ అన్నటువంటి మాటను లేఖనాల్లో గమనించవచ్చు. ప్రియులరా, ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది రైటర్స్ ఏమంటారంటే, ఒక మృగము తన యొక్క ప్రేను చూస్తున్నప్పుడు ఏ రీతిగా అయితే అది శబ్దం చేస్తుందో, దానిని అటాక్ చేయకముందు ఏ రీతిగా అది సిద్ధపడుతుందో ఆ రీతిగా సౌలుని ఇక్కడ చిత్రీకరించడం జరుగుతూ ఉంది. హీ వాజ్ లైక్ బ్రీదింగ్ ఫైర్ అన్నటువంటి మాటను లేఖనాల్లో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యులను ఏం చేస్తున్నాడంటే బెదిరిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో అలాంటి బెదిరింపులు అనేక ప్రాంతంలో, ప్రపంచ దేశములలో మనకు వినబడుతున్నాయి, వార్తలు మనం చదువుతున్నాం. ప్రియులారా, హత్య చేయుట ఆయన ఏం చేసుకున్నాడంటే తనకు ఒక ప్రొఫెషన్గా మార్చుకున్నాడు. దట్ వాజ్ హిస్ జాబ్ డిస్క్రిప్షన్ అన్నట్లుగా సౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాటను ప్రస్తావించి నేను ముందుకు వెళ్ళనివ్వండి. గాడ్ కెన్ చేంజ్ ద థింగ్స్ అరౌండ్, గాడ్ కెన్ టర్న్ ద టేబుల్స్ అరౌండ్ అని ఈ ఉదయకాలను తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దేవుని సేవకుడిగా ఇదిగో దేవుడు అలాంటి భయంకరంగా హింసిస్తూ హత్యకు పాల్పడుతూ అదే తనకు ప్రాణాధారమైనటువంటి ఆ వ్యక్తిని సౌలును దేవుడు సంధించి ఆ వ్యక్తిని మార్చిన రీతిని మనం ఈ ఉదయకాలను గమనించి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. సౌలును మార్చిన ఆ వృత్తాంతాన్ని చూస్తుంటే మన రక్షణకు ఇది ఒక కీలకమైనటువంటి ఒక వృత్తాంతం అని ఖచ్చితంగా మనం గమనించగలం. ఇట్ ఈస్ ఆల్సో ఎ కీ ఫ్యాక్టర్ ఫర్ అవర్ సాల్వేషన్ యాజ్ వెల్ అని ఈ ఉదయకాలను మనం గమనిస్తున్నాం. ప్రియులారా, గమనించారా ఎప్పుడైనా? యెరూషలేములో నుంచి దూరంగా వెళ్తున్నాడు ఐథియోపియుడు. యెరూషలేములో నుంచి దూరంగా వెళ్తున్నాడు ఈ సౌలు అనే వ్యక్తి. యెరూషలేములో సంధించబడలేదు, కానీ దేవుని చేత గాజాకు పోవు అరణ్య మార్గమున ఐథియోపియుడు సంధించబడ్డాడు. దేవుని ఆత్మచేత ప్రత్యేకించి ఆయన నడిపించబడ్డాడు, మార్పు చెందాడు. ఈ ఉదయకాలన ఇదిగో ఈ దమస్కు మార్గాన వెళ్తున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు సంధిస్తూ ఉన్నాడు. దమస్కుకు ఎందుకు వెళ్తున్నారయ్యా బాబు అంటే, నేనేం చేయటానికి వెళ్ళాలంటే నాకు సమాచారం దొరికింది,
అక్కడ క్రైస్తవ సంఘాలు ఉన్నాయని, విశ్వాసులు ఇలా ప్రార్థనకు గ్యాదర్ అవుతున్నారని, అక్కడ యేసు ప్రభువును దేవుడు పంపిన మెస్సాయాని గుర్తించి యేసు ప్రభును వెంబడించేటువంటి సమాజం అక్కడ ఏర్పడిందని చెప్పి తెలుసుకున్నాను. నేనేం చేస్తున్నానంటే ఇది నాకు ప్రాణాధారం అన్నట్లుగా ఆ ప్రాంతానికి నేను వెళ్తున్నాను. ప్రధాన యాజకుని దగ్గర నుంచి నేను ఒక లెటర్ తీసుకున్నాను, ఆథరైజేషన్ లెటర్ తీసుకున్నాను. వెళ్ళి ఆ సినగోగ్స్కి వెళ్ళి ఇదిగో యేసు ప్రభు యొక్క అనుచరులను, యేసు ప్రభు యొక్క శిష్యులను ఎందరైతే ఉన్నారో వారిని హింసించటానికి, వారిని అరెస్ట్ చేసేసి నేను యెరూషలేముకి తీసుకుని వచ్చి ట్రయల్లో నిలబెట్టి వారిని ఎగ్జిక్యూట్ చేయటానికి అది నేను వెళ్తున్నానని ఈ విషయంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఒకటి ఆలోచన చేస్తాడు, కానీ దేవుని కార్యము అది చాలా భిన్నంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, అది అమోఘంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఉదయకాలన మనం గమనించాలి. చూసారా ప్రియులారా, పాల్ బిఫోర్ కన్వర్షన్ సౌలుగా ఉండి దమస్కు మార్గాన వెళ్తుండగా ఆయన మైండ్లో ఉన్నదంతా ఏంటంటే he wants to arrest and he wants to kill people. That was his agenda. It was his agenda to kill and to destroy the community of God. ఒక రైటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు, దమస్కు మార్గానికి వెళ్ళి దమస్కులో నేను ఈ పని చేయగలిగితే లెట్ మీ స్టాంప్ దెమ్ అవుట్, నేను వారిని త్రొక్కి ప్రక్కన పడేస్తే వారు అక్కడి నుంచి వేరే పట్టణాలకు వెళ్ళకుండా భయము ఉంటుంది ఆ ప్రజలకు అన్నట్లుగా టెర్రరైజింగ్ మైండ్ సెట్తో దమస్కు మార్గానికి వెళ్తుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కార్యం భిన్నంగా ఉంది. మనం ఒకటి ఆలోచన చేసి దమస్కు మార్గాన్ని వెళ్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే దానిని అబ్స్ట్రక్ట్ చేస్తుంటాడు, దానిని దేవుడు హిండర్ చేస్తుంటాడు. అయ్యా నువ్వు వెళ్తున్న బాట నీ దృష్టికి ఒక రకంగా ఉంటే దాన్ని నేను భిన్నగా మార్చగలను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి ఈ సందర్భాన బాగా గమనిస్తాం. ఒక రైటర్ ఏమంటాడంటే దేవుని పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి చిత్రహింసలు పెట్టి వారిని చంపుతూ ఉంటే అది దేవుని చిత్తం కాదు, ఇష్టం కాదు, దేవుని దృష్టికి అది న్యాయం కాదు. టు ఇన్ఫ్లిక్ట్ వైలెన్స్, ఒకలాంటి హింసాకాండ దేవుని పేరు చెప్పుకొని ఆ హింసకు పాల్పడుతుంటే దేవుడు ఇష్టపడడు. ప్రియులారా, మీరు అనుకోవచ్చు వీఆర్ డూయింగ్ ఎ ఫేవర్ టు ద లార్డ్ అని, వీఆర్ మేకింగ్ అవర్ గాడ్ హ్యాపీ అని. దట్ ఈస్ నాట్ గాడ్స్ కాల్. అది దేవుని యొక్క పిలుపు కాదండి ప్రియులారా. అది దేవుని దృష్టికి న్యాయమైనది కాదు ప్రియులారా. దేవుని దృష్టికి అది మంచిది కాదు ప్రియులారా. భిన్నంగా ఏం చేస్తున్నామంటే దేవునిని గాయపరుస్తున్నామన్నటువంటి విషయాన్ని ఈ ఉదయకాలన పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించాలి. ఈ సౌలు వెళ్తూ ఉన్నాడు దమస్కు మార్గాన, లీగల్ రైట్స్ చూసుకున్నాడు, ఆయన ప్రయాణమయ్యాడు. అక్కడ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ప్రియులరా, ఇక్కడ ఒక మాట గమనిస్తే చూసారా, పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల. ఈ మార్గమందున్న ఈ మాట గొప్పది. దోస్ హూ బిలాంగ్ టు ద వే. ఈ మార్గమందున్నటువంటి ప్రజలు, ఆ దినాల్లో క్రైస్తవులను, యేసు ప్రభు యొక్క అనుచరులను పీపుల్ హూ బిలాంగ్ టు ద వే అని చెప్పేవాళ్ళు అనమాట. ద వే, నేనే మార్గమును. చూసారా, ఇట్స్ ద వే, క్యాపిటల్ W. మార్గాన్ని, యేసు ప్రభు మార్గాన్ని వెళ్ళేటువంటి ఆ ప్రజలను ఏం చేసేవాళ్ళంటే క్రైస్తవులు, ఆయనకు చెందిన వాళ్ళని చెప్పేవాళ్ళు. మనల్ని చూసినప్పుడు ప్రజలు చెప్పాలి, దిస్ పీపుల్ బిలాంగ్ టు ద వే, అంటే యేసయ్యకు చెందిన వాళ్ళని మన గురించి సాక్ష్యం చెప్తూ ఉండాలి. ప్రియ సంఘమా, ఈ పరిస్థితిని గమనిస్తున్నప్పుడు ఎవరిని కనబడినా కానీ, ఎవరిని చూసినా కానీ యేసు ప్రభు అనుచరులుగా ఉంటే నేనేం చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయాలన్నట్లుగా ఇక్కడ ఉన్నాడు. ప్రియ సంఘం, ఒక మాటను గమనించి ముందుకెళ్దాం.
whom are we called to serve? ఎవరిని సేవించడానికి మనం పిలువబడ్డాం? బాగా గమనించుదాం. ఇస్ ఇట్ టు సర్వ్, ఒక చిన్న సంస్థను సర్వ్ చేయటానికా, లేదంటే కన్నా దానికి ఇంకా ఉన్నతంగా దేవునిని సేవించటానికి మనము పిలువబడ్డామా అన్నటువంటిది ఒక విషయాన్ని ఉదయకాలాన్ని గమనించాలి. Whom are we called to serve? Some people, they look at only ఒక సంస్థ. కొంతమంది ఏం చూస్తుంటే కేవలం ఒక ఇన్స్టిట్యూషన్ చూస్తుంటారు. కేవలము ఇదిగో మా జుడాయిజాన్ని మేము కాపాడుకుంటుండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు ఈ సౌలు భక్తుడు. ప్రియులారా గమనించాలి, ఈయన మైండ్లో ఉన్నదంతా ఏంటంటే, బాగా ఆలోచన చేస్తే, బాబు మీరు మెస్సాయి అంటున్నారు, ఈయనను సిలువేశారండి, ఈయన బలహీనంగా ఉన్నాడండి. హౌ కెన్ దిస్ వీక్ పర్సన్ బి అవర్ మెస్సాయా? హౌ కెన్ దిస్ వీక్ పర్సన్ బి కాల్డ్ యాజ్ అ సన్ ఆఫ్ గాడ్? ఇట్ కాంట్ బి, అది వీలవుతండి అని చెప్పి ఈయనకు ఆలోచన. హీ కాంట్ గో టు దట్ క్రాస్ అండ్ డై, అవర్ మెస్సాయా ఇస్ నాట్ దట్ వీక్ అని చెప్పి వీళ్ళు అనుకుంటుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాలి, ఈ సౌలు గారి యొక్క ఆలోచనను దేవుడు సంధించిన రీతిని పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన ఇలాంటి విపరీత ఆలోచన ఈ సౌలు భక్తుడు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల, ఈ మాట చూడండి ప్రియులరా, 2000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఈ ఘటన ఈ 2025లో కూడా ఇదే లాంగ్వేజ్, ఇదే పరిభాష వాడబడుతూ ఉంది. మనము ఎటు చూసినా కానీ ఈ పరిభాష మన చెవులలో గింగిరమంటా ఉంది. అనేక మంది మీ ప్రార్థనకు నడిపించబడటానికి ప్రార్థనలో దేవుని పట్టుకొని ముందుకెళ్ళటానికి దేవుడు కృప చెప్తా ఉంటున్నాడు. ఒక రైటర్ అంటూ ఈ మాట చెప్తూ వచ్చారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ ఆన్ ద రైజ్. అది ఏంటి అంటే, ఇంటాలరెన్స్ ఈజ్ ఆన్ ద రైజ్ ఇన్ మెనీ కంట్రీస్. ఆ ఇంటాలరెన్స్ అన్నటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, హార్మింగ్ అదర్స్, వయలెన్స్, culling is not doing favor to God. It wounds God's heart. దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఏమి చూపిస్తుందంటే, హృదయం యొక్క ఆ పదిలమైనటువంటి స్థితిని చూపిస్తుంది. హృదయం ఎంత ఘోరమైనదో చూపిస్తుంది, ఎంత భయంకరమైనటువంటిదో చూపిస్తుంది. దేవుడు మనల్ని పిలిచింది సమాధానం కొరకు పిలిచాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సామరస్యం కొరకు పిలిచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం కొరకు దేవుడు పిలిచాడని గమనిస్తుంటున్నాం, నీతి కొరకు దేవుడు పిలిచాడని ఈ ఉదయకాలన వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ పునరుద్ధాన ప్రభు యొక్క సాక్షులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడని ఈ ఉదయకాలన మనం గమనిస్తుంటున్నాం. ఈ ప్రక్రియలో ఆయన దమస్కు మార్గాన వెళ్తూ ఉన్నాడు. 3వ వచనం 9వ అధ్యాయం, అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రియ సంగమా, ఉదయకాల సమయాన దయచేసి గమనిస్తాం. ఆయన దమస్కు మార్గానికి ఆయన వెళ్ళి ఆ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక అస్టౌండింగ్ ఈవెంట్ అక్కడ జరుగుతూ ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఇట్ ఈస్ సో స్పెక్టాక్యులర్. ఇంకొక విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఇదే దీంట్లో ప్రక్రియలో ఇట్ ఈస్ అ హెవెన్లీ ఎన్కౌంటర్ అని చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. ఈ హెవెన్లీ ఎన్కౌంటర్లో ఏమి జరుగుతూ వచ్చిందంటే, అతడు ఆకాశం నుండి ఒక వెలుగు చూస్తూ ఉన్నాడు. ఆ వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఒక రైటర్ రాస్తూ ఏమి రాస్తూ వచ్చారంటే, ఆకాశం నుండి యాజ్ ఇఫ్ ఆ వెలుగు అతని మీద అతని చుట్టూ ఉంటూ ఉందంటే, ప్రాబబ్లీ దట్ లైట్ వాజ్ ఫాలోయింగ్ సాల్ ఫ్రమ్ జెరూసలేం. అక్కడ ప్రధాన యాజకుడి నుంచి ఒక రక్షక భటులతో, గార్డ్స్తో పంపించబడ్డాడు, సైనికులతో పంపించబడ్డాడు, గుర్రాలతో, అన్ని హంగులతో పంపించబడ్డాడు. కానీ అక్కడ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెలుగు ఏం చేసిందంటే ఆయనను ఆవరించేసింది. The light from heaven has embraced this Saul who was going to Damascus to arrest and to kill Jesus' followers.
యేసుక్రీస్తు అనుచరులను వెంబడిస్తూ ఎవరైతే నిలబడ్డారో వారిని హతమార్చడానికి ఆయన దమస్కు మార్గాన్ని వెళ్తుంటే పరలోకం నుండి దేవుని యొక్క వెలుగు ఏం చేస్తుందంటే ఆయనను చుట్టుముట్టి ఆయన చుట్టూ ప్రకాశించడం అన్నటువంటిది గమనిస్తుంటే హీ వాజ్ ఎంబ్రేస్డ్, ఆయనను ఆవరించి దేవుని వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన రీతిని గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ లైట్ అన్నటువంటిది ప్రకాశము, వెలుగు అని చెప్పేసి చూస్తుంటే ఈ మాట ఏ సందర్భంలో వాడబడుతుందంటే ఆకాశంలో మనం ఎప్పుడైనా మరి ఉరుములు మెరుపులు చూసినప్పుడు ఎన్ని సెకండ్లు చూస్తామండి? అది ఎన్ని క్షణాలు ఉంటుంది? ఒకటి, అంతే, 1 సెకండ్, తర్వాత మాయమైపోతుంది. అదే మాట సూర్యుని తేజస్సు కంటే మహాప్రకాశమైనటువంటి దేవుని వెలుగు ఆయన మీద, ఆయన చుట్టూ ప్రకాశించడం అంటే ఆ మెరుపు ఏదైతే మనం 1 సెకండ్ అంటున్నామో అది కొంతసేపు ఆయన మీద ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ జీవితాన్ని మార్చే ఈ వెలుగు ఇది ఎంతో ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఆయన కదా అతన్ని చుట్టూ ప్రకాశించినప్పుడు అతడు నేల మీద పడిపోయినప్పుడు ఒక స్వరం వింటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్స్ కాలింగ్ చాలా చాలా గొప్పదే. యెరూషలేములో ఆ టెంపుల్ ప్రిసింక్ట్స్లో ఉన్నటువంటి ఆ సందర్భంలో వీళ్ళని పిలవలేదు, కానీ ఈ 8th చాప్టర్ 9th చాప్టర్లో చూస్తే యెరూషలేం బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిలో కార్యం చేస్తున్నాడు. దమస్కు మార్గాన్ని వెళ్తుంటే ఆ దమస్కు దగ్గర దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గాడ్ వర్క్స్ ఇన్ వండరస్ వేస్. దేవుడు తన ప్రజలను కలిసే రీతి, దేవుడు తన మహిమార్థమై పిలిచే రీతి, దేవుడు కొంతమందిని పిలిచి రూపాంతరపరిచే రీతి అది ఎంతో విశిష్టమైనది. దానిని ఒక మాటలో ఆలోచన చేస్తే దీంట్లో ఒక డివైన్ సావరెన్ విల్ను మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక దివ్యమైన సార్వభౌమ దైవ చిత్తాన్ని ఇక్కడ మనము ఖచ్చితంగా చూడగలం. దేవుడు ఎవరిని ఎప్పుడు కలవాలనుకుంటాడో అది ఆయన చిత్తం, ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ఆయన కలుస్తూ ఉంటాడు. దేవుడు ఎవరిని పిలవాలనుకున్నాడో ఆ టైంలో ఆయన ఇష్టానుసారంగా, చిత్తానుసారంగా పిలుస్తూ ఉంటాడు. దేవుడు ఎవరిని ఆయన సంధించాలనుకుంటాడో ఆయన తన ఇష్టానుసారంగా ఆయన సంధించి ఆయన మార్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ఇది చాలా గొప్పది. ఒక వెలుగు అతని చుట్టూ ఆకాశం నుండి వచ్చినప్పుడు ఈ విషయాన్ని సౌలు భక్తుడు ఆయన పౌలుగా పిలువబడి సేవలో ఉంటున్నటువంటి టైంలో ఈ వృత్తాంతాన్ని 9వ అధ్యాయంలో చూస్తాం, 22వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చూస్తాం, 26వ అధ్యాయంలో కూడా మరి అపోస్తుల కార్యంలో ఈ వృత్తాంతాన్ని మనం చూడగలం. ఆయన నేల మీద పడిపోయాడు. అందరినీ పడేస్తాను అనుకున్నాడు, కానీ ఆయన పడిపోయాడు. అందరినీ నేను లోపరుచుకుంటానన్నట్లుగా బయలుదేరాడు, కానీ ఆయన లోబడిపోయాడు. ఇక్కడ అందరి కథ నేను చూసుకుంటానన్నట్లుగా పయనమయ్యాడు, కానీ దేవుడు ఆయన కథ చూసుకుంటా ఉన్నాడు. ఇక్కడ గాడ్ హిండర్స్ పీపుల్ ఇన్ హిస్ ఓన్ వేస్. అందుకనే గాడ్ మీట్స్, గాడ్ కాల్స్ అండ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్ వేరెవర్ హీ ప్లీజెస్. ఎక్కడైనా ఆయన ఇష్టపడినప్పుడు ఎవరి జీవితంలోనైనా అది జరుగుతుందని ఉదయకాలాన్ని గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో గమనిస్తే ఆయన నేల మీద పడి అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, సౌలా సౌలా ఈ మాట ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని పిలుపు ఇది చాలా ప్రత్యేకం. దేవుని పిలుపు చాలా వ్యక్తిగతం. దేవుని
పిలుపు ప్రత్యేకం, దేవుని పిలుపు చాలా వ్యక్తిగతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు అది అత్యంత ఒక లోతైనది, అది చాలా చాలా పరిశుద్ధమైనదని ఇక్కడ మనం గమనించాలి. ఇట్ ఈస్ ఇంటెన్స్లీ పర్సనల్ అనొచ్చు. సౌలా సౌలా అని 2 సార్లు పిలుస్తా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధ లేఖనాల్లో అబ్రామా అబ్రామా అని చెప్పి దేవుడు పిలిచాడు. అదే ప్రక్రియలో మోషే మోషే అని దేవుడు పిలిచాడు. విన్నాం మనం ఆ విషయాన్ని. అదే టైంలో దావీదు భక్తుడు తన కుమారుడు చనిపోతే అబ్షలోమా అబ్షలోమా అంటూ ఉన్నాడు. సమూయేలు బాలుడు ఆయన మందిరంలో ఉండగా సమూయేలు స్వరం వినబడుతుంది. సమూయేలు సమూయేలు. యేసు ప్రభు పిలుస్తున్నాడు. బేతనీ గ్రామంలో ఒక తల్లిని, మార్తా మార్తా. ఇంకా కొంచెం ముందుకెళ్తే యెరూషలేమా ఓ యెరూషలేమా అని చెప్పి ఆయన సంబోధిస్తున్నాడు. ఏలోయి ఏలోయి లామా సబక్తని అని సిలువ పైన ఒక కేక వేస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు. ఈరోజు ఈ మధ్యాహ్న వేళ ఆయన దమస్కులోనికి వెళ్ళి ఉండగా పరలోకము నుండి ఒక ప్రత్యేకమైన వెలుగు అతని మీద ఆయన చుట్టూ ప్రకాశించినందున ఆయన నేల మీద పడిపోగా, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఆ మాట అతడు వింటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలుపు ఇట్ ఇస్ ఇంటెన్స్లీ పర్సనల్ అన్నటువంటి మాట గమనించాలి. పర్సనల్ టు అన్ ఎక్స్ట్రీమ్ డిగ్రీ అన్నటువంటి మాట, ఈ మాటను గమనించాలి. ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన ఉద్దేశము చేత పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైన తన యొక్క ఆలోచన పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా ప్రత్యేకమైనది, అది చాలా వ్యక్తిగతమైనది, అది చాలా పరిశుద్ధమైనది, అది చాలా ఉద్దేశపూరితమైనదని ఈ ఉదయకాలాన్ని గమనించాలి. నేను ఒక మాట అనుకుంటున్నాను. దేవుడు ఇక్కడ దమస్కు మార్గానికి బయలుదేరినటువంటి సౌలు తన అనుచరులు ఉన్నారే, సౌలును పిలుస్తున్నాడు. కానీ దేవుడు ఎందుకు కైపాను పిలవలేదు? దేవుడు ఎందుకు ఆ పిలాతును పిలవలేదు? వై ఇస్ గాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సౌల్? ఎందుకు సౌలును దేవుడు ఎందుకున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే మన జవాబు ఏంటంటే, దేవుని యొక్క సార్వభౌమ చిత్తంలో, సార్వభౌమ ప్రణాళికలో దేవుడు ఆయనని ఎన్నుకొని ఏం చేశాడంటే, నీవు నా కొరకు ఎన్ని కష్టములు అనుభవించవలసి ఉన్నదో నేను అతనికి చూపించదనని దేవుడు అననీయతో మాట్లాడతాడు కదా. ఆ మాట ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాయింట్లో చాలామంది ఏమంటారంటే, ఎ మర్డరర్ హ్యాస్ టర్న్డ్ ఇంటూ ఎ మిషనరీ అంటారు. ఇంకొక మాటలు చెప్పాలంటే, ద పర్సిక్యూటర్ ఆఫ్ ఎ చర్చ్ హస్ బికమ్ ఎ ప్రొపోనెంట్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి ఆ మాటను తెలియచేయటానికి నేను ఈ మధ్యాహ్న వేళ ఇష్టపడుతుంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, దయచేసి రండి. ఈ విషయంలో ఆయన మాట్లాడుతూ చాలా చక్కగా ఈ మాట, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఈ మాటను ఆయన మాట్లాడటం అనేటువంటిది జరుగుతోంది. ఈ ఉదయకాలన నీ వేళ నన్ను హింసించుచున్నావు. చూసా, నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఇది ఒక షాకింగ్ రియాలిటీ. వాట్ ఈస్ దట్ షాకింగ్ రియాలిటీ అంటే, వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ? దేవుడని అడిగేటువంటి ప్రశ్నలో ఎందుకు నా సంఘాన్ని హింసిస్తున్నావు అనలేదు దేవుడు. ప్రభు ఆకాశం నుంచి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఎందుకు ఈ ఆర్డర్స్ అన్ని పట్టుకొని వెళ్తున్నావు దమస్కుకు అని అడగలేదు ఆయన. ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, నీ వేళ నన్ను హింసించుచున్నా. వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ? ఎ సిగ్నిఫికెంట్ అండ్ ఎ షాకింగ్ రియాలిటీ. ఏంటి అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. సౌలా, యు ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. నువ్వు చేసేది నీకు సంపూర్ణంగా నీకు అర్థం కావట్లేదు బాబు.
నేలన పడి ఉండకపోయింటే, నిస్సహాయకుడిగా సౌలు అక్కడ మిగిలి ఉండకపోయింటే, ఒకవేళ ఆ టైంలో గ్రుడ్డివాడి అయిపోయి ఏమి చూడలేని పరిస్థితిలో అతడు లేకుండాగా ఒకవేళ ఉండింటే, లేచి నిలబడి ఆయన ఆర్గ్యూ చేసి ఉండేవాడేమో. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలుకు ఒక షాకింగ్ రియాలిటీ ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును అంటూ ఉన్నాడు. ఇట్ వాస్ లైక్ యేసు ప్రభు ఆయనను వెంటాడుతున్నాడు. ఈయన యేసు ప్రభు బిడ్డలను ఈయన వెంటాడుతుంటే, దేవుడు ఈయనను వెంటాడుతున్నాడు. సరిపోయిందండి. నాకు అర్థమైన సత్యం ఏంటంటే, థియాలజికల్గా ఆలోచన చేస్తాం. ఇక్కడ ఒక పరిసేయుడిగా నువ్వు అనుకున్నావు, జీసస్ ఇస్ డెడ్ అండ్ గాన్, హిస్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్ అనుకున్నావు. బట్ నో మై డియర్ సాల్, నో నో. యేసు ప్రభును చంపేశాం, శిలవేశాం, సమాధి చేశాం, దట్స్ ఫైన్. నో, ఆయన సజీవుడండి, ఆయన పునరుద్ధానుడండి, ఆయన మరణాన్ని జయించి లేచిన విజయ వీరుడండి. మునికోలకు ఎదురు తన్నుట నువ్వు బట్టి నువ్వు కష్టపడుతున్నావు సాల్. యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో దేవుని ప్రజల మీద అటాక్ చేస్తూ ఉంటే దేవుడు చూస్తున్నాడు ప్రియులరా. వారి మాటలను దేవుడు వింటున్నాడు ప్రియులరా. వారి జీవితాలను దేవుడు క్షుణ్ణంగా ఎరుగును. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలను హింసలు పెట్టడానికి చెలరేగుతూ ఉన్నటువంటి ఈ సందర్భమున దేవుడు జోక్యం చేసుకుంటున్నాడని ఈ ఉదయకాలాన మనం గమనించాలి. వేరెవర్ అండర్ ద సన్, సూర్యుని క్రింద ఎక్కడ జరిగిన ఆయన సంఘం పైన చిత్ర హింసలు జరుగుతూ ఉంటే, ఇదిగో ఈ మాట దయచేసి గమనించాలి. ఎవరయ్యా నువ్వు అంటే, నీవు ఎవరండి ప్రభువా అని చెప్పేసి అంటే, నీవు హింసించుచున్న యేసును అంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ స్టోరీ అంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఈ విషయంలో యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, he was identifying himself with his church. ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు ఏదైతే ఉందో, నీవేళ నన్ను హింసించుచున్నావు. సంఘం ఏంటండి? ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం ఏంటండి? ఇది ఒక వధువు సంఘం. సంఘం ఏంటండి? యేసయ్య స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘం. సంఘం ఎవరండి? సంఘం వచ్చేసి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడినటువంటిది. సంఘం ఎవరండి అసలు అంటే, ఇది ఒక పరిశుద్ధ జనం అండి. ఇది దేవుని కుటుంబం అండి. సౌలు నువ్వు హింసిస్తున్నావు సంఘాన్ని అనుకుంటున్నావు, కానీ నీవు నన్ను హింసిస్తున్నావు. ఏ మాట అండి అసలు అదే? ఇలా చెలరేగినటువంటి జీవితాలను చూస్తూ ఉంటే
మునికోళ్లకు ఎదురుతనుట అది నీకు చాలా కష్టమైన పని బాబు. నువ్వు ఎవరికి విరోధంగా తలపెడుతున్నావు ఇవన్నీ అంటే దేవునికి విరోధంగా తలపెడుతున్నావు. నీవు నన్ను హింసిస్తున్నావు. మునికోల ప్రియులారా, ఈ అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దయచేసి మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 14వ వచనం. మేమందరమును చదవండి. నేల పడినప్పుడు మేమందరము నిలబడ్డాము, అంటే మేమందరం టీంగా వెళ్ళాము, నిలబడ్డాము. సౌలా సౌలా ఆహా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోళ్లకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. చదవండి. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. అమ్మ థ్యాంక్ యూ. ఈ మాట మునికోళ్లకు ఎదురు తన్నుట న్యాయమా? దేవుని చిత్తానికి భిన్నంగా చేసే వాళ్ళందరి పరిస్థితి ఇదే. దేవుని ఆలోచనకు భిన్నంగా చేసే వాళ్ళ పని ఇదే, మునికోళ్లకు ఎదురు తనటమే. మునికోలు అంటే ఒక పశువులను అవి ముందుకు పంపించాలంటే వాటిని ఒక అంకుశంలాగా ఉంటుంది. వాటిని కోసిగా ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాంతో కొడుతూ ఉంటారు. ఆ గుచ్చుతూ ఉన్నప్పుడు అది ఇంకా ముందుకు జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంది. కానీ దానికి ఎదురు దన్నుతే ఆ పశువుకు చాలా హాని కలుగుతుంది. అలాగనే ఎదురు తన్నుతా ఉంటే అది చాలా గాయమైపోతుంది. ఆ గాయమైపోయి అది చితుకల పడుతుంది. ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, మునికోళ్లకు ఎదురు తన్నుట అది నీకు చాలా కష్టమైన పని. యు ఆర్ ఇంజూరింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ సాల్. అయ్యా నువ్వు ఎవడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలన దేవుడు ఎదుగో నీవు హింసించుచున్న యేసును సంఘాన్ని కలుపుకున్నాడు, సంఘం పట్ల మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సంఘం పట్ల మాట్లాడి ఆయన కార్యము చేసేటువంటి రీతి ఎంతో గొప్పదని ఈ ఉదయకాలన తెలియజేయటానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, he was like identifying himself with his church, with the followers of Jesus, with the people who are called out. పిలువబడి దేవుని కొరకు ఈ లోకంలో నివాసము చేయడానికి మరి పిలువబడినటువంటి వారితో దేవుడు ఇక్కడ ఐడెంటిఫై చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఎంతో గొప్పది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనతో మనం ఒకవేళ ఆ ఐడెంటిటీ కలిగి ఉన్నప్పుడు మనము క్రీస్తుతో అలాంటి యూనిటీని మన జీవితంలో రిఫ్లెక్ట్ చేస్తున్నామా ఒకసారి ఉదయకాలన ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, దయచేసి గమనించాలి. ఈ ఉదయకాల సమయాన దేవుని యొక్క ఎన్కౌంటర్, దేవుని యొక్క సంధింపు అది ఎవరి జీవితంలోనైనా ఎప్పుడైనా జరగచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నీవు హింసించుచున్న యేసును ఎవరయ్యా మీరు ప్రభువా, హూ ఆర్ యు లార్డ్ అంటావు అన్నాడు. హూ ఆర్ యు లార్డ్ అనేటువంటి మాట అంటే ఆయన ఎవరయ్యా మీరు అని చెప్పి అడుగుతున్నప్పుడు లార్డ్ అనేటువంటి మాట, హీ ఈజ్ సమ్వన్ హూ డిజర్వ్స్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అని చెప్పి ప్రభువా అంటూ ఉన్నాడు. ఇక్కడ హూ ఆర్ యు లార్డ్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆయనకు తెలియలేదు ఏంటంటే ఆయన హింసిస్తుంది ఈ ప్రజలు అనుకున్నాడు, కానీ ఈ ప్రజలను కాదు, దేవుడిని హింసిస్తున్నాడు. హింస చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి రిలీజియస్ సర్కిల్స్లో హింస ఉంటుంది, పర్సిక్యూషన్ అమంగ్ ద రిలీజియస్ సర్కిల్స్, పర్సిక్యూషన్ బేస్డ్ ఆన్ రేస్, పర్సిక్యూషన్ బేస్డ్ ఆన్ పొలిటికల్ ఐడియాలజీ. ఈ రకమైనటువంటి పర్సిక్యూషన్ ఈ వివిధ రకాలుగా మనం గమనిస్తాం. ప్రియులారా, పర్సిక్యూషన్ అది చాలా సటిల్గా, చాలా చాకచక్యంగా, కుయుక్తిగా
అది వచ్చి కూర్చుంటుంది, మనకు అది అగుపడదు, కానీ దాని యొక్క ఫలితాలు మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. పర్సిక్యూషన్లో ఉద్యోగాలు పోతూ ఉంటాయి, చిత్రహింసలు ఒక ఫార్మ్ ఆఫ్ పర్సిక్యూషన్లో ప్రమోషన్స్ ఇవ్వరు, డిమోషన్స్ ఉంటాయి. ప్రియులారా, పర్సిక్యూషన్స్ ఉన్నప్పుడు సరి అయినటువంటి మరి చక్కగా అసైన్మెంట్ రాసిన స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్ లెవెల్లో మన ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేసినా కానీ ప్రక్కనోనికి మంచి మార్కులు ఉంటాయి, నువ్వు క్రీస్తు బిడ్డవైనందుకు నీకు అది ఉండదు. అక్కడ కనబడుతుంది, మనకు తెలిసిపోతుంది. కానీ దయచేసి గమనిస్తాం, దేవుడు మనల్ని తలెత్తుకుని నిలబెట్టువాడిగా నిలుపు చేస్తాడు ఆల్వేస్. దేవుడు చూస్తున్నాడు కాబట్టి, ఎందుకంటే మనము దేవుని బిడ్డలం కాబట్టి. పర్సిక్యూషన్ కమ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. చాలాసార్లు ఈ పర్సిక్యూషన్ అనేటువంటిది వస్తూ ఉన్నప్పుడు మన చేతులు కట్టేసినట్లుగా ఉంటాయి, సువార్తకు ద్వారాలు మూయబడినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఎక్కడ చూడు ఇంటాలరెన్స్ అనేటువంటిది చాలా విపరీతంగా కనబడుతుంటుంది. ఈ పర్సిక్యూషన్ అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఏమైపోతుందంటే వాల్యూస్కు నిలబడకుండా రాజీ పడిపోయే పరిస్థితి వస్తుంది. దర్శనం లేకుండా చేసి దర్శనాన్ని కాలరాసేటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పర్సిక్యూషన్ చాలా సులువుగా, అవలీలగా దీనిని ప్రవేశపెట్టడానికి చూస్తుంటారు. దానికి చాలామంది చెప్పుకునే క్రైస్తవ సమాజం నుంచి చేతులు కలుపుకొని విశ్వాసానికి రాజీ పడిపోయి, దర్శనానికి రాజీ పడిపోయి వాటిని ఏం చేస్తారంటే వాటిని మన నుంచి దూరం చేసేటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వస్తాయి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ పర్సిక్యూషన్. ఇక్కడ ఈ సౌలు అనేటువంటి వ్యక్తి ఈ దమస్కు మార్గాన వెళ్తున్నప్పుడు ఆయన చూస్తున్నటువంటిది ఏంటంటే ఈ స్వరం వింటూ ఉన్నాడు. ఆ వెలుగులో ఈ స్వరం వింటున్నాడు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావంటే, ఎవడే నువ్వు బాబు ప్రభా అని చెప్పేసి అంటే, నీవు హింసించుచున్న యేసును అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తాం. ఈ ఉదయకాల సమయాన ఈ ప్రభువును ఒకవేళ హింసిస్తూ, ఈ ప్రభువును ఒకవేళ మనం ఇంకా ఇలాంటి పరిస్థితులలో మనం ముందుకు తీసుకుని ఇదిగో మన జీవితం ఆయనను పట్టించుకోకుండా ఒకవేళ వెళ్తా ఉంటే దయచేసి గమనించాలి, దేవుడు ఒక కార్యం మన జీవితంలో కూడా ఆయన చేస్తాడని నేను ఈ ఉదయకాలని ఈ వాక్య భాగం ఆధారం మీద నేను తెలియజేయటానికి ఇష్టపడుతుంటున్నాను. ప్రభా నీవెవడవని అతడు అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును. ప్రేమైన దేవుని బిడ్డలారా, జీసస్ రివీల్స్ హిస్ ఐడెంటిటీ. అంబిగ్విటీలో దేవుడు పెట్టలేదు, ఆయనను సౌలుని పెట్టలేదు. పరలోకం నుండి ఒక స్వరం వినపడింది, కానీ ఎవరో అని దమస్కు పోయి చెప్పలేడు. ప్రియులారా, ఈ సౌలు విన్నటువంటి ఈ యేసయ్య అగ్రిప రాజు ఎదుట ఆయన అనుభవం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అగ్రిప రాజా, ఈ ఆకాశము నుండి నేను పొందుకున్న దర్శనాన్ని, ఆ దర్శనానికి నేను ఎట్లా అవిధేయుడనయ్యేది? హౌ కెన్ ఐ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ ప్రొక్లైమింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్? నేను పునరుద్ధానుడైన క్రీస్తును నేను ప్రకటించుచున్నానని చెప్పి ఆయన కేకులు వేస్తూ ఉన్నాడే. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ అంటా ఉన్నాడు. లుక్ ఎట్ హిస్ కన్వర్జన్. ఆయన మార్పు చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మునుపు దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను దేవుడు తన కృప ద్వారా నన్ను మార్చాడని ఇక్కడ ఆయన అనుభవిస్తూ ఆ యొక్క సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన ఆత్మీయ కుమారుడైన తర్వాత పౌలుగా మారుతాడు. ఆ విషయాన్ని 13వ అధ్యాయం 8-9 వచనాల అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి మాట్లాడుతూ అంటున్నాడు, బాబు ఒకవేళ ఆ లిస్ట్ పెట్టి దేవుని దృష్టిలో పాపులు అన్నటువంటి వారు ఉంటే దాంట్లో నేను ఫస్ట్ ఉంటానయ్యా. ఎందుకంటే నేను ఆయన చర్చ్ను నేను హింసించానయ్యా.
నేను ఆయన చర్చ్ నేను పాడు చేశానయ్యా, అయ్యో అది జరుగుకునింటే మేలే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, నేను ఆ క్రీస్తును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, నేను ఒక రోమియుణ్ణి, నిష్ట కలిగినటువంటి ఒక పరిసయ్యుని, ధర్మశాస్త్రంలో చాలా పాండిత్యం కలిగి నిష్ఠతో నేను పాటించే వ్యక్తిని. కానీ ఇవన్నీ నాకు క్రెడెన్షియల్స్గా బయటికి చెప్పుకోవడానికి బాగున్నాయి, కానీ నా మూర్ఖమైన జీవితాన్ని మార్చింది ఇవి కాదు, కానీ నన్ను మార్చింది ఆ పునరుద్ధాన ప్రభు ఒక్కడే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నీవు హింసించుచున్న యేసును. చాలండి, ఈ యేసే దొరికాడు. ఈ ఉదయకాల సమయాన నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. 7వ వచనం 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడ్రి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండాను. ప్రియులారా, నా చివరి పాయింట్, సాల్ ఎ చేంజ్డ్ మ్యాన్. కాలింగ్ చూస్తున్నాం, ఆయన కన్విక్షన్ చూస్తున్నాం, ఒక చేంజ్డ్ మ్యాన్గా చూస్తుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సజీవుడని తెలుసుకుని ఇంకా దమస్కుకు వెళ్తూ ఉన్నాడు. సంఘాన్ని హింసించడానికి కాదు, కానీ యేసు ప్రభు యొక్క శిష్యులతో కలిసి ఆయన ఈ విశ్వాసాన్ని పలువురికి పంచుకోవటానికి. ఎట్లా చెప్పగలం ఇది? ఆయన మారాడు కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పడిపోయిన వ్యక్తి లేచి అక్కడున్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ సైనికులతో వెళ్తూ ఉన్నాడు, ఆ గార్డ్స్తో వెళ్తూ ఉన్నాడు. ఆ మనుషులతో వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమంటాడంటే, హీ వాజ్ లెడ్ ఇన్ టు ద సిటీ లైక్ ఎ లిటిల్ చైల్డ్. హీ వాజ్ లెడ్ ఇన్ టు ద సిటీ లైక్ ఎ లిటిల్ చైల్డ్. దేవుని దృష్టికి ఈ వ్యక్తిని చాలా గొప్పగా వాడుకోవాలని దేవుని యొక్క చిత్తం. ఒక వ్యక్తిలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే ఆ వ్యక్తిని ఎలా మారుస్తాడంటే మన ఊహకు అతీతంగా మారుస్తాడు. When Jesus enters into a person's life, the transformation that we see in him or her is marvelous. యేసు ప్రభు ఒక జీవితంలోనికి వస్తే ఆయన ప్రామిస్ చేయడు, నేను ఒక గొప్ప అధికారం కలిగే వ్యక్తిగా చేస్తాను. ఆయన అట్లాంటి ప్రామిస్ చేయట్లేదు. ఆయన నీకు ఎక్కువ పైసలు ఉండే వ్యక్తిగా నువ్వు అయిపోతావని. నో 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 నో. అంతేనా? యేసయ్య ప్రామిస్ చేసేది ఏంటంటే, నువ్వు మారిన వ్యక్తిగా జీవిస్తావు. క్రీస్తు యేసు సాక్షిగా జీవిస్తావు. క్రీస్తు యేసు వెలుగులో జీవిస్తావు. మరణం ఉంది, జీవంలోనికి దాటిన వ్యక్తిగా జీవిస్తావు. నిరీక్షణ లేకుండా నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తావు. క్రీస్తు యేసులో నిత్య జీవపు అనుభవం కలిగి మనం జీవిస్తాం. మన చేతిలో ఏమి సందేశం ఉంటుందంటే, we only have the message of the risen Lord. పునరుద్ధానుడైనటువంటి ఈ యేసయ్య సందేశం కలిగి, ఆయన ప్రేమ సందేశం కలిగి మనం ఏం చేస్తామంటే
ఆయన కొరకు మనం జీవిస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సౌలు మారినటువంటి వ్యక్తి జీవితాన్ని చూస్తున్నప్పుడు ఏమి అగ్గుపడుతున్నాయి మనకని చెప్పేసి అంటే ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ మరణిస్తే అది నాకు మేలు, ఎందుకంటే నేను ఆయనతో ఉంటాను. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్? నేనేం చేయమంటావు ప్రభా? సబ్మిట్ చేసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గర్వం పోయింది. ఆయన లైఫ్లో ద్వేష భావం వెళ్ళిపోయింది. ఏమొచ్చిందంటే వినయం వచ్చింది, హ్యూమిలిటీ వచ్చింది, తగ్గింపు వచ్చింది, లోబడే తత్వం వచ్చింది. ఇవి రక్షణకు చాలా చాలా కీలకం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సౌలు యొక్క పాత జీవితం వెళ్ళిపోయింది. నూతన జీవితానికి ఆయన పిలువబడ్డాడు. పాత జీవితం అది వెళ్ళిపోయినప్పుడు కొరింథీయులకు రాస్తూ ఆయన చాలా చక్కగా మాట అంటాడు. 2 కొరింథీ 5:17 పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తదాయను. ఆయన లైఫ్లో పాతవి ఏమి వెళ్ళిపోయినాయి, కొత్తవి ఏమొచ్చాయి అని అడగాలి. ఆయన లైఫ్లో కొత్తవి ఏమొచ్చాయంటే సబ్మిట్ చేయటం మొదలుపెట్టాడు. అప్పుడే దేవుని చెంత కనిపెట్టుకోవటం నేర్చుకున్నాడు. దేవుని నుంచి వినటానికి ఇష్టపడ్డాడు. విల్లింగ్ టు లిసన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏంటంటే ఈ అనుభవం అంతా కూడా ఆయన ఆలోచన చేయటానికి ఆయన నేర్చుకున్నాడు. మన జీవితంలో సౌలులో కదా జరిగినటువంటి మార్పును స్పష్టంగా చూస్తుంటున్నాం. అట్లా మన కుటుంబీకులు, మన పొరుగువారు మనలో జరిగిన మార్పును క్రీస్తు యేసుని బట్టి స్పష్టంగా చూడగలుగుతున్నారా? అది ఒక ప్రశ్న వేసుకోవాలి. పాత వెళ్ళిపోయినాయండి, ఇదిగో సమస్తం క్రొత్తవాయనని చెప్పి అన్నప్పుడు ఆ పాత హ్యాబిట్స్ ఏవి వెళ్ళిపోయినాయి మన జీవితంలో? ఏవి వెళ్ళిపోయినాయి? క్రొత్తవి ఏమొచ్చాయి? అసలు క్రీస్తు యేసుకు యోగ్యమైన ఆ నూతనత్వంలో మన జీవితంలో ఏమి అగ్గుపడుతున్నాయి? ఉదయకాల సమయాన క్రొత్తవి ఏమొచ్చేసాయి? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా ఒక నూతనమైన రీతిలో దేవుడు తన యొక్క కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తూ సమస్తము క్రొత్తవాయని అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ క్రొత్తవి మన జీవితంలో ఆయన ప్రవేశపెడుతున్నప్పుడు ఆత్మీయ కోణంలో వాటిని ఇంకా నాకు ఈ కొత్తదనం వద్దు అంటున్నామా? సౌలు జీవితాన్ని కంప్లీట్గా మార్చేశాడు దేవుడు. ఇంకా మన జీవితంలో పాతవి ఏమైనా కనపడుతున్నాయా అప్పుడప్పుడు? ఒకసారి మనం అందరం కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారం ఏమిటినా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఆయన సౌలును కదా మార్చినట్లు ఆ మార్పును మనలో కూడా తీసుకుని రాగలడు. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో ఒక స్టోరీ ఉంటుంది. అదేంటంటే దిస్ ఈజ్ మై ఓల్డ్ స్టోరీ అండ్ దిస్ ఈజ్ మై న్యూ స్టోరీ విత్ జీసస్. ఈ మాట గొప్పది. దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రిందట జంగారెడ్డిగూడెం నుంచి ఒక సహోదరుడు ఒక ల్యాండ్స్కేప్ కంపెనీలో పనిచేయటానికి వచ్చాడు. ఆయన మందిరానికి ఆయన పరిచయం అయ్యాడు. చాలా రఫ్గా ఉండేటువంటి వ్యక్తి. దేవుడు అతనిలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం చేయటం మొదలుపెట్టాడు. డిసైపుల్స్ బైబిల్ ట్రైనింగ్
నేను తర్వాత పాస్టర్ గారు ఇస్తున్నటువంటి ఆ ప్రక్రియలో కొంతమంది దాదాపుగా 25 మంది యవనస్తులు వచ్చి ఆ డిసైపుల్స్ బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్లో కూర్చునేవారు. ఈ వ్యక్తి కూడా వచ్చాడు. అన్నీ మామూలుగా జరుగుతున్నాయి, కానీ ఆ క్లాసెస్లో కూర్చొని కంప్లీట్ అవుతూ ఉంది. మేమందరికి ఒక స్టడీ బైబిల్ తెలుగులో మేము బహుకరించాము. అయిపోయిన తర్వాత ఆ బైబిల్ తీసుకున్నాడు. ప్రియులరా, బైబిల్ తీసుకుని తన ట్రక్లో పెట్టుకున్నాడు. భోంచేస్తున్నప్పుడు చదువుతున్నాడు, ఇంటికి వెళ్ళినా చదువుతున్నాడు, ఇండియాకు వచ్చినా చదువుతున్నాడు, ఎక్కడ ఉన్నా వెంట పెట్టుకుంటున్నాడు. ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఒకసారి మేము మాట్లాడినప్పుడు ఏంటి బాబు అని చెప్పేసి అన్నప్పుడు, దేవుని వాక్యం నన్ను సంధిస్తుందన్నయ్య, నేను పడుకోలేకపోతున్నాను అన్నాడు. ఏంటి బాబు అంటే, దేవుడు లెగ్గొట్టి బైబిల్ చదువు అంటున్నాడు, నేను చదువుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. బైబిల్ చదువుతుంటే కొన్ని అధ్యాయాలు చదివేస్తా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా పాత జీవితాన్ని చూపిస్తున్నాడు. దేవుని కొరకు నేను ఎట్లా నిలబడాలో ఆయన నాకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశానికి వచ్చిన తర్వాత జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఆ బైబిల్ పట్టుకుని గ్రామాలు తిరుగుతున్నాడు. ఈలోపు ఆయన సేవ పిలుపుని గుర్తించి ఆయన రిజైన్ చేసేసి ఇండియాకి వచ్చేసి కంప్లీట్గా ఈ సేవలో ఉంటూ ఉన్నాడు. ఏ గ్రామాల్లో అయితే ఎందుకు వచ్చాడు బాబు అని చెప్పిన నాలుకలే, ఆ నోర్లే, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరా, బాబు ఏమైంది నాన్న నీకు, ఇలా అయిపోయావేంటి, ఎలా ఉండేవాడివి, ఇవి మాటలు. ఏసే బాగు చేశాడు, ఏసే మార్పుని తీసుకుని వచ్చాడు. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ స్టోరీ, ఎ న్యూ స్టోరీ విత్ జీసస్. హీ కెన్ టర్న్ ద థింగ్స్ అరౌండ్. ఎవరే కూడా వీళ్ళు మారండి అన్నటువంటిది లేదు ప్రియులరా. ఎవరైనా మారుతారు, దేవుని కార్యాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఆ జంగారెడ్డిగూడెంలో ఈరోజు కొన్ని వేల మందికి ఆయన ఒక పెద్ద శాల వేసి, ఒక దాదాపు 5-6 ఎకరాల ఒక పొలములో ఆయన ఒక మందిరాన్ని కట్టించి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క సేవ జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయాన దేవుడు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలును సంధించిన దేవుడు ఆయన మనల్ని కూడా సంధించగలడు. సౌలును మార్చిన దేవుడు, ఆశ్చర్యంగా కలుసుకున్న దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా సంధించగలడు. రెండు ప్రియులలా దేవుని వైపు చూస్తాం. కొద్ది నిమిషాలు మౌనంగా దేవుని ఆత్మ ద్వారా మనము సంధించబడుతూ ఉన్నప్పుడు, ప్రభా నేను సౌలు అనుకున్నాను, కానీ ఈరోజు నా జీవితాన్ని మీరు మార్చండి అయ్యా. నాలో ఇంకా సంపూర్ణంగా నా జీవితం సమర్పించుకోలేదేసయ్యా. క్షమించండి, కరుణించండి. సంఘాన్ని హింసించు వారిని చూస్తున్నప్పుడు నీవు హింసించుచున్న యేసును అన్న మాట గుర్తు చేసుకున్నాను. విశ్వాసులను కాదు, కానీ సాక్షాత్తు యేసయ్యనే అటాక్ చేస్తున్నారని. అలాంటి బిడ్డలకు, ఈ మునికోలకు ఎదురు తనుట అది న్యాయం కాదని దేవుని వాక్యంలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు.
దేవా నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం. దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను ఎంత గొప్పగా మార్చావేసయ్యా, ఎంత గొప్పగా మార్చావేసయ్యా. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. ఏ మంచి నాలో లేనప్పుడు నన్ను ప్రేమించారేసయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ దర్శనం ఈరోజు మాకు దయచేయండి అయ్యా, దయచేయండి ఏసయ్యా. నీ దర్శనానికి అవిధేయుడను నేను కాకూడదు ఏసయ్యా. నేను ఎట్లా అవిధేయుడని అయ్యేది నీ దర్శనానికని ఆ పౌలు గారి మాటలు గుర్తు చేసుకుంటున్నాను. ఈ ఉదయకాలాన ఆ సౌలు లాంటి యవనులు దమస్కు మార్గాన వెళ్తూ ఉంటే నీ దర్శనం ఆ బిడ్డలకు ఇవ్వండి అయ్యా. పౌలు వలె మార్చుమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా నీకు స్తోత్రం. ఓ దేవా నీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా. మేము ఆరాధిస్తున్న మా దేవుడు ఆయన పరలోకము నుండి మమ్మల్ని చూస్తున్నాడు. ఆయన సజీవుడని గుర్తిస్తుంటున్నాం. నేను నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ చక్కని ఉదయకాలన మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సంధిస్తూ ఉన్నారు. నీకు వందనాలు. దీవించండి. ఒక నవీనమైనటువంటి స్ఫూర్తితో, ఒక మార్పుతో మీ సేవలో నిలబట్టకు సహాయం చేయమని, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రభా మా జీవితాన్ని మీ చేతికి సమర్పిస్తూ ఉంటున్నాం. సంపూర్ణంగా ప్రభా మీకు అంకితం చేస్తున్నా. గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.